హాయ్ అండి అందరికీ. ఒక్కసారి గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ ప్రాసెస్లో చేయండి. చాలా మంచి టేస్ట్ అవుతుంది. గ్రేవీ కూడా చాలా బాగా అవుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. నేను ముందుగా ఈ కర్రీ కోసము 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాం. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాం. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను పల్లీలు కొబ్బరితో పాటు కొద్దిగా 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, జీరా, లవంగ, ఇలాచి వేసుకున్నా. ధనియా పౌడర్ మొత్తం మిక్స్ పట్టుకుంటున్నా. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాం. సాల్ట్ వాటర్ అండి ఇవి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వంకాయ చేదెక్కకుండా. నల్లగా అవుతాయి కదా కట్ చేసుకున్న తర్వాత. అలా అవ్వద్దు, చేదెక్కొద్దంటే అందులో సాల్ట్ వేసుకోవాలండి వాటర్లో. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను మొత్తం వంకాయలలో పట్టించాలండి. ఫుల్గా పట్టించుకోవాలి. ఈ విధంగా మొత్తం పట్టించాక ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇందులో మసాలా పట్టించిన వంకాయలు మొత్తం ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి లోపల మసాలా ఉడికే వరకు. ఈ విధంగా లోపల మసాలా మొత్తం ఉడికే వరకు సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం జీరా వేసుకున్నాం కదా మిక్సీకి పట్టేటప్పుడే, చూసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది చేదెక్కకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్నా. ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక 2 టొమాటోస్ చిన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గ్రేవీ మంచిగా అవ్వాలంటే ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిసేపు కప్పించుకొని చూసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ మసాలా ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. మసాలా వంకాయలో మనం మొత్తం ఫిల్ చేసిన తర్వాత మిగిలింది కదా, అది కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోనే వేసుకోవాలండి. మసాలా కొద్దిగా ఎక్కువ అవుతుంది కదా, దాన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి వంకాయలని. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ మసాలా వేసేటప్పుడు వేసాం. ఇలా వంకాయలు ఉడికిపోయాక లాస్ట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నా. గరం మసాలా 1 మినిట్ అలా 2 మినిట్స్ ఇలా వంకాయలకు పట్టనివ్వాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. అంతే. ఇదే ప్రాసెస్లో చేసి చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. గ్రేవీ కూడా చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఈ విధంగా చిక్కబడుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. చాలా మంచి టేస్ట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ.